నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. తెలంగాణలో కొత్త పార్టీ ఆవిర్భవించింది. నిన్న విశ్వకర్మ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో బీసీ నినాదంతో తెలంగాణ రాజ్యాధికారం పేరుతో కొత్త పార్టీ ఆవిర్భవించింది. ఈ పార్టీని తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఈ పార్టీని స్థాపించారు. మరోపక్క తెలంగాణలో రాజ్యాధికారం పేరుతో ఈ పార్టీ స్థాపించడానికి గల కారణాలేంటి, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో పార్టీ అవసరమా, అంటే కొత్త పార్టీలు అవసరం, ఉన్న పార్టీలే పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో ముఖ్యంగా బీసీ వాదంతో ఈ పార్టీ పుట్టుకొచ్చింది. సమాజంలో 60% ఉన్నటువంటి బీసీలు రాజ్యాధి కోసం పోరాడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు. మరోపక్క గతంలో తీన్మార్ మల్లన్న విషయానికి వస్తే ఆయన గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అయితే బీసీలపై జరుగుతున్నటువంటి ఆ మధ్యకాలంలో సర్వే చేసినటువంటి నేపథ్యంలో ఆయన అధికార కాంగ్రెస్ పార్టీనే విమర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరిగింది. పార్టీ క్రమశిక్షణా చర్యలతో ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీసీలకు హక్కులు కావాలి, బీసీలకి రాజ్యాధికారం కావాలని ఆయన ఆ నినాదం ఎత్తుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్నటువంటి తెలంగాణలో బీసీల వాదంతో రాజ్యాధికారం సాధ్యమేనా? ఇప్పుడు ఒక పక్క తెలంగాణలో గతంలో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించినటువంటి టీఆర్ఎస్ తర్వాత తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ పార్టీని స్థాపించి గతంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీఆర్ఎస్ని తర్వాత బీఆర్ఎస్గా మార్చడం జరిగింది. మరి గతంలో వదిలేసినటువంటి ఆ తెలంగాణ టీఆర్ఎస్ రాష్ట్ర సమితి ఇప్పుడు మరి అదే వేదికగా తెలంగాణ పేరుతోటి తెలంగాణ రాజ్యాధికారం పేరుతోటి ఆవిర్భవించినటువంటి పార్టీ వలన మరి ఎంతవరకు మేలు జరుగుతుంది? ఇదే అంశాలపై ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈశ్వర్ రెడ్డి గారు, సీనియర్ జర్నలిస్టు. మధ్యలో కూడా వక్తలు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈశ్వర్ రెడ్డి గారు నమస్తే అండి. ఈశ్వర్ రెడ్డి గారు వాయిస్ మీది మ్యూట్లో ఉన్నారు, మాట్లాడండి. రవి గారు రైట్. ఈశ్వర్ రెడ్డి గారు నమస్తే. రవి గారు నమస్తే. నమస్తే. ఏంటి పార్టీ అంటే విశ్వకర్మ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో తెలంగాణ రాజ్యాధికారం పేరుతో పార్టీ ఆవిర్భవించింది. ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో జాతీయ పార్టీలు ఉన్నాయి, పెద్ద పెద్ద జాతీయ పార్టీలే మనుగడ సాధించడం కష్టం అవుతున్నటువంటి ప్రస్తుత రోజుల్లో బీసీ నినాదంతో తెలంగాణ రాజ్యాధికారంతో ఒక పార్టీ స్థాపించడం జరిగింది. ఈ పార్టీ అంటే భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది? ముఖ్యంగా బీసీల హక్కుల సాధన కోసమై, సమాజంలో 60% ఉన్నటువంటి బీసీల హక్కుల సాధన కోసమై అని చెప్పేసి పార్టీని స్థాపించామని చెప్పేసి ఆ పార్టీ వ్యవస్థాపకులు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ స్పష్టం చేయడం జరిగింది. ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈశ్వర్ రెడ్డి గారు? రవి గారు చాలా సంతోషం తీన్మార్ మల్లన్న గారు పార్టీ స్థాపించడం. రైట్. ఎందుకంటే డెమోక్రసీలో మనకి ఎవరైనా కానీ అంటే రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం ఆర్టికల్ 19A ప్రకారం ఎట్లయితే భావ స్వేచ్ఛ ఉందో అదేవిధంగా పార్టీని స్థాపించుకోవడానికి ఎవరికైనా హక్కు ఉంది. అంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నాం, ఇందుకు గర్వపడాలి. అయితే తీన్మార్ మల్లన్న గారు నిన్న పార్టీని ఆవిర్భవించినప్పుడు 3 విషయాలు చెప్పారు. 1 ఆత్మ గౌరవం, 2 అధికారము, 3 వాటా. ఈ 3 విషయాల గురించి వారు ప్రధానంగా ప్రస్తావిస్తూ టీఆర్పీ పార్టీని స్థాపించారు, అంటే రాజ్యాధికారం కోసం. అయితే ఇక్కడ నాకు అంటే నేను సీనియర్ జర్నలిస్ట్, నాకు ఒక విషయం గుర్తు వచ్చింది. 1982వ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించినప్పుడు వారు కూడా ఏమని చెప్పారంటే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే ఈ పార్టీని స్థాపించాను అని చెప్పారు. అవును. ఆ విధంగా ఆయన పార్టీని స్థాపించిన 9 నెలలలోనే సక్సెస్ అయ్యారు. ఆ రోజుల్లో అందరూ అతన్ని హేళన చేశారు. ఈయన స్టూడియోలో రంగు వేసుకొని వచ్చి ఆయన వచ్చి సినిమాలో డాన్స్ చేసి అతను వచ్చి పార్టీని ఎలా నడిపిస్తాడని అనుకున్నారు. కానీ 9 నెలల్లోనే ఆయన అద్భుతం సృష్టించాడు. 1983లో జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. అవును. కాబట్టి మనం ఎవరిని కూడా అంటే చులకనగా మాట్లాడడం తక్కువ అంచనా ఎవరి ఏ విధంగా ఉంటుందో. అయితే ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు తీసుకున్న నిర్ణయాన్ని మనం స్వాగతిద్దాం. అయితే మీరు అడిగిన ప్రశ్నలో ఒక ముఖ్యమైన అంశాన్ని కూడా మీరు ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా అనేక పార్టీలు, అంటే పెద్ద పెద్ద పార్టీలు ఉన్న ఈ సమయంలో జాతీయ స్థాయిలో ఉన్న పార్టీల్లో చిన్న బిందువు లాంటి మీ పార్టీ ఏ విధంగా తట్టుకొని నిలబడగలదు అని చెప్పి మీరు మీ ప్రశ్నలో వచ్చిన అంశం. అయితే నేనేమంటున్నా అంటే
కావచ్చు. అయితే వారి యొక్క కృషి, వారి పట్టుదల ఉంటే డెఫినెట్ గా సక్సెస్ కావడానికి కూడా అవకాశం ఉంది. తీన్మార్ మల్లన్న గారు ఒక స్టేజ్ లో కేసీఆర్ గారు ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి కూడా డోర్ దగ్గర అంటే ప్రధాన గేట్ దగ్గర నిలబడి కూడా ఆయన పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయి. ఆయనలో ఒక పట్టుదల ఉంది. దాన్ని ఆయన సఫలీకృత అవుతామని అనుకుందాం. అయితే ఇంకొక ప్రధాన అంశం కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీయే బీసీల కోసం ఫైట్ చేస్తున్నది. అవును, కాంగ్రెస్ పార్టీయే కులగణన చేయించింది. కాంగ్రెస్ పార్టీయే 42% రిజర్వేషన్ల కోసము న్యాయ పోరాటం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీయే గవర్నర్ దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు వెళ్ళడము, కలవడము అంత ప్రయత్నాలు చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఇంతగా ప్రయత్నిస్తున్న సమయంలో మరి ఆయన అదే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తీన్మార్ మల్లన్న గారికి అంటే కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. ఆ లోతుల్లోకి నేను ఇప్పుడు వెళ్ళాను, ఎందుకంటే ఆ లోతుల్లోకి వెళ్తే మళ్ళీ డిబేట్ చేంజ్ అవుతుంది. అంటే అటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈశ్వరెడ్డి గారు రైట్, పార్టీలు కూడా అన్ని పుట్టుకొచ్చే బీసీ నినాదంతో, కొన్ని ఆత్మగౌరవ నినాదంతో, తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టుకొచ్చినటువంటి పార్టీలు ఉన్నాయి. తెలంగాణ ఆత్మగౌరవ పార్టీతో పుట్టుకొచ్చినటువంటి పార్టీలు ఉన్నాయి. కొన్ని సక్సెస్ అయ్యాయి, చరిత్రలో నిలిచిపోయినటువంటి సందర్భాలు చూసాం. కానీ ఇప్పుడు మాత్రం తీన్మార్ మల్లన్న తీసుకున్నటువంటి నినాదం ఏంటంటే బీసీల ఆత్మగౌరవం, బీసీలకు రాజ్యాధికారం, బీసీలకు హక్కులు, బీసీల వాటా, ఇవే ప్రధానంగా తీసుకున్నారు. కానీ ఇప్పుడు అన్ని పార్టీలు చెప్తున్నాయి కూడా అయ్యే. కానీ వీళ్ళ వల్ల సాధ్యం కానిది తీన్మార్ మల్లన్న వల్ల సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయా? కరెక్టే, మీరు అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. నేనేమంటున్నా అంటే ఈ పార్టీల మీద నమ్మకం లేని వాళ్ళు ఎవరైనా అంటే ఇప్పుడు మిగతా రిమైనింగ్ పార్టీస్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఆ పార్టీల వల్ల బీసీలకు సరైన న్యాయం జరుగుతుందో లేదో అనేది ఎవరికైతే అపనమ్మకం ఉంటుందో వారంతా కూడా తీన్మార్ మల్లన్న గారి వైపు వచ్చే అవకాశం ఉంటది. అల్టిమేట్ గా జరిగేది ఏంటి అంటే బీసీలో డివిజన్ వస్తుందేమో అని నా ఒక సందేహం. అవును, ఇది 100% నేనని చెప్పలేను. కాకపోతే ఏంటంటే ఇంకొక విమర్శ కూడా ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది. అవును, ఇప్పుడు కవిత గారు చేస్తున్న పోరాటం వల్ల ఏమని ఇక సీఎం గారే ఇదంతా కూడా కుట్ర చేసి అంటే వాళ్ళ పార్టీలో స్ప్లిట్ తీసుకొచ్చారు అని చెప్పేసి అవును, కవిత గారు ఆ ఆరోపణను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో తీన్మార్ మల్లన్న గారు పెట్టిన పార్టీ వల్ల బీసీలో డివిజన్ తీసుకురావడానికి చేసిన కుట్రనేమో ఎవరు చేశారనేది కాదు అనే ఒక సందేహం కలిగేందుకు అవకాశం ఉంది. రైట్. కాబట్టి నేనేమంటున్నానంటే ఒకవేళ మన చర్చను కనుక తీన్మార్ మల్లన్న గారు వింటే వారు వెంటనే లైన్ లోకి వచ్చి కాదు నా ఉద్దేశం ఇది నేను అని చెప్తే కూడా సంతోషమే. ఇటువంటి సందేహాలు కలిగే అవకాసం ఉంటది. ఈశ్వరెడ్డి గారు ఒక చిన్న పాయింట్. ఈశ్వరెడ్డి గారు ఆర్ కృష్ణయ్య గారు దాదాపు నేను విద్యార్థి దశ ఆయన దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా బీసీ ఉద్యమం కోసం పోరాడుతున్నారు. రైట్. ఆయన ఎన్నో ఉద్యమాలు, ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యారు. చివరికి ఏదో ఒక పార్టీకి జాయిన్ అవటం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా, టీడీపీలో ఎమ్మెల్యేగా కొనసాగారు. తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభగా ఎన్నికయ్యారు. ఇప్పుడు బీజేపీ నుంచి రాజ్యసభగా కొనసాగుతున్నారు. రైట్. ఆ పాయింట్ పక్కన పెడదాం. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే తీన్మార్ మల్లన్న గతంలో అంటే నల్లగొండ, వరంగల్ అంటే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇండిపెండెంట్గా వేయటం జరిగింది. ఆయన అక్కడ అంటే ఆయన, కోదండరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ప్రజలైతే మాత్రం విశ్వసించలేదు. కానీ తర్వాత ఇది కాదు కరెక్ట్ అని చెప్పేసి ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికవడం జరిగింది. మరి ఒక వ్యక్తిపై విశ్వాసం ఉంటే, ఒక వ్యక్తిపై గనక నిజంగా ప్రజలకి విశ్వాసం గనక ఉంటే అప్పుడే ఆదరించేవాళ్ళు కదా. మరి ఇప్పుడు ఒక జాతీయ పార్టీలో ఉండి జాతీయ పార్టీ ద్వారా ఆయన ఎమ్మెల్సీ ఎన్నికైన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి బీసీల నినాదాన్ని ఎత్తుకుంటే ప్రజలు ఆదరించగలరా? ఈశ్వరెడ్డి గారు. అదే నేను చెప్పిన పాయింట్ లోనే మీకు ఇందాక క్లారిఫికేషన్ అదే మళ్ళీ చెప్తున్నాను. ఇది ఒకవైపు కవితని ఏ విధంగా అయితే సస్పెక్ట్ చేస్తున్నారో తీన్మార్ మల్లన్న గారిని కూడా సస్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. బీసీలో నుంచే డివిజన్ వచ్చేస్తుందేమో అని ఒక భయం ఉంటుంది. తర్వాత ఇంకొక పాయింట్ కూడా నేను చెప్పాలి. అంటే నేను తీన్మార్ మల్లన్న గారినో లేకపోతే ఇంకోనో క్రిటిసైజ్ చేయడానికి నేను చెప్పట్లేదు. నిన్న వారు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ తాజ్ కృష్ణలో పెట్టారండి. తాజ్ కృష్ణ హోటల్లో పెట్టారు. సేమ్ ఎన్టీ రామారావు గారు 1982వ సంవత్సరంలో పార్టీని ఎక్కడ ప్రకటించారండి అంటే ఇప్పుడు ఆదర్శ్ నగర్ లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంది కదా రవి గారు, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోపల ఉన్న పార్క్ లో అనౌన్స్ చేశారు.
అక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టి పబ్లిక్ మధ్యలో అనౌన్స్ చేయాల్సింది ఆయన తాజ్ కృష్ణ హోటల్లో అనౌన్స్ చేశారు. అంటే వారిని నేను తప్పు పడట్లే, బీసీలో తాజ్ కృష్ణలో పెట్టొద్దా అని నేను అనట్లేదు. కానీ ప్రజల మధ్యలో నువ్వు అనౌన్స్ చేసి ఉండాల్సింది, ప్రజల మధ్యలో ఒక మీటింగ్ పెట్టుకుని అనౌన్స్ చేసి ఉంటే బాగుండేది అనేది నా సదభిప్రాయంతో నేను చెప్తున్నాను మల్లన్న గారికి, ఒక జర్నలిస్ట్ గారి, వేరే ఉద్దేశం కాదు. ఏదైనప్పటికీనండి ఆయన సక్సెస్ కావాలని మనం కోరుకుందాము. ఇమ్మీడియట్ గా వారు అధికారంలోకి వస్తారా అనేది కాకపోయినా అట్లీస్ట్ వారు కొన్ని స్థానాలైనా గెలవగలిగితే కమింగ్ ఎలక్షన్స్ లో, అంటే ఇంకా ఆయనకు సమయం కూడా ఉంది. నాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 9 నెలలే సమయం ఉంది ఎన్నికలకు. ఇప్పుడు మల్లన్న గారికి సమయం ఎంత ఉందంటే దాదాపు 2.5-3 సంవత్సరాల సమయం ఎన్నికలను ఫేస్ చేయడానికి. ఈ ఎన్నికల్లోగా ఆయన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగి అండ్ బీసీలను ఆకర్షించగలిగి ఆయన ముందుకు వెళ్లి సక్సెస్ అయ్యి, అంటే వెంటనే ఆయన ముఖ్యమంత్రి కాకపోయినా కనీసం ఒక 10-15 సీట్లలో విజయం సాధించిన తన వాయిస్, అంటే బీసీల గళాన్ని అసెంబ్లీలో వినిపించే సత్తా వారికి వస్తుందని ఆశిద్దాం. కానీ ఈశ్వర్రెడ్డి గారు ఏ పార్టీ అయినా ఒకే వర్గానికి, అంటే కొంతమంది ఎస్సీ సామాజిక వర్గాని కోసం హక్కుల కోసం పోరాడుతుంటారు, కొంతమంది ఏమో ఎస్టీ సామాజిక వర్గ హక్కుల కోసం పోరాడుతుంటారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఎత్తుకుంది మాత్రం మళ్ళీ బీసీ నినాదంతో ఆయన రాజ్యాధికారం కోసం నినాదం ఎత్తుకున్నారు. అంటే నేను రవి గారు మీరు అన్న ప్రశ్న అవును, బట్ నేను అనుకోవడం లేదు కంప్లీట్ ఓన్లీ బీసీలే చేరాలి అని అనుకోవడానికి. అంటే ఒకటి ఈశ్వర్రెడ్డి గారు మందకృష్ణ మాదిగ గారు ఒక నినాదం తీసుకున్నారు, ఎస్సీ వర్గీకరణ జరగాలి అని చెప్పేసి. కేంద్ర ప్రభుత్వం దానికి ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ నినాదం భవిష్యత్తులో మరింత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆయన కూడా ఏదో ఒక పార్టీని కొమ్ముగాయాల్సిందే కదా. బీసీలకి బీజేపీ సహకరిస్తుంది, ఒక పక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహకరించారు అని చెప్పేసి ఆయన కూడా, అంటే ఒక విధంగా చెప్పాలంటే నినాదం ఆగిపోయినట్లే కదా. మీరు అన్నదాంతో నేను ఏకీభవించడం లేదు. బీసీ కోసమే స్థాపించిన పార్టీ అని అనుకున్నప్పటికీ మిగతా వాళ్ళు ఉండారా అండి? ఇంకా మిగతా పార్టీల్లో ఉండారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐఎం ని తీసుకుందాం, మజ్లిస్ వాళ్ళు ఓన్లీ ముస్లిమ్స్ కేనా, మిగతా వాళ్ళకు కూడా ఇస్తున్నారు కదా. కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో నాన్ ముస్లిమ్స్ కి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారు. అట్లేం లేదు. అంటే నేను మల్లన్న గారిని నేను గుర్తిస్తాను కాబట్టి, నేను వారి అభిప్రాయాలను నేను గౌరవిస్తాను కాబట్టి నేను ఏమంటున్నానంటే, డెఫినెట్ గా వారు ఓన్లీ బీసీలకే కాకుండా అదర్ క్యాస్ట్లకు కూడా ప్రయారిటీ ఇస్తారు. రేపు ఏర్పాటు చేయబోయే కార్యవర్గంలోనూ అదర్ పార్టీస్, అదర్ వాళ్ళకు కూడా, అంటే అదర్ క్యాస్ట్ వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇతర సామాజిక వర్గాలకు కూడా అవకాశం ఉంటుందని చెప్తున్నారు. రైట్, ఉండాలి, ఉన్నప్పుడే కదా ఆయన వెలుగులోకి వస్తారు. రైట్, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఈశ్వర్రెడ్డి గారు, వట్టి జానయ్య యాదవ్ గారు జనరల్ సెక్రటరీ టీఆర్పీ పార్టీ నుంచి మీకు స్టూడియోలో ఉన్నారు. జానయ్య యాదవ్ గారు నమస్తే. నమస్తే. జానయ్య యాదవ్ గారు, తెలంగాణలో కొత్త పార్టీ ఆవిర్భవించింది, మీకు తెలిసే ఉంటుంది. అయితే విశ్వకర్మ జయంతి రోజు ఈ పార్టీ ఆవిర్భవించడం జరిగింది. మొత్తానికి తెలంగాణలో ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీగా ఆవిర్భవించడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి గతంలో కూడా మనం చూసాం, తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఆవిర్భవించింది, తర్వాత బీఆర్ఎస్ పార్టీగా వెళ్ళిపోయింది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో మళ్ళీ తెలంగాణ రాజ్యాధికార పార్టీగా బీసీ వాదంతో తీన్మార్ మల్లన్న పార్టీని స్థాపించడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో అదే రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. ఇప్పుడు పార్టీ ఆవిర్భావం సందర్భంగా పార్టీ యొక్క ఉనికి అవ్వచ్చు, లేకపోతే ఆ పార్టీని ప్రజలు ఏ విధంగా ఆదరించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. అంటే తెలంగాణ పదం ఎందుకు వచ్చిందనే దానికి ఇప్పటివరకు తెలంగాణ పదాన్ని అడ్డం పెట్టుకొని ఏదైతే పార్టీలు అధికారంలోకి వచ్చినా దాన్ని విస్మరించిపోయినాయి. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలకు 70-80 ఏళ్ల నుండి ఎక్కడ కూడా రాజకీయంగా కావచ్చు, విద్య ఉద్యోగ రాజకీయ అన్ని రంగాల్లో కూడా మాకు రావాల్సినటువంటి వాటా రాలేదు అనేది ఈ బీసీలలో ఉండబడిన 193 కులాలు కావచ్చు, 170 కులాలు కావచ్చు, అందరిలోకి ఇది వచ్చేసింది. అంటే ఎందుకు మనం వెనకబడిపోతున్నాం అనే దానికాడికి వచ్చేసరికల్లా ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలమై మనం ఉండి మైనార్టీల చేత పరిపాలించబడతా ఉన్నాం. కాబట్టి వాళ్ళు వాళ్ళ కులాల అభ్యున్నతి కోసం, వాళ్ళ వర్గాల కోసం పనిచేస్తారనేది తేటతెల్లం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం వస్తేనైనా అంతూ ఇంతూ బీసీలకు మేలు జరుగుతుందనే కాన్సెప్ట్తోని తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి ఆత్మ బలిదానాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, ఉద్యమంలో కావచ్చు, అనేక రకాలుగా నష్టపోయినటువంటి వాళ్ళు బీసీలు.
ఫైనల్గా అధికారం వచ్చిన తర్వాత తీసుకుపోయి మళ్ళీ ఆ మైనార్టీల చేతిలో అధికారాన్ని పెడితే ఈ 10 ఏళ్లలో అంతకంటే ఎక్కువ అన్యాయానికి గురైనటువంటి పరిస్థితి. అవును. మొన్నటికి మొన్న సరే వాళ్ళతో ఇట్లా జరుగుతుంది కదా అని కాంగ్రెస్ వెంట ప్రయాణం చేసే వాళ్ళు ఇచ్చిన హామీలని మొట్టమొదటి అంటే పార్లమెంట్ వైద్య కావచ్చు, ఇంకో రకం కావచ్చు, 42% రిజర్వేషన్ కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు, ఏది కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు కావస్తున్నప్పుడు కూడా ఇవ్వకపోగా మేము ఆల్రెడీ సర్పంచ్ ఎంపీటీ స్థాయిలో ఏదైతే ఉన్నామో అక్కడ మేము 50% క్రాస్ చేసినాం. దాన్ని మీకేదో ఇస్తున్నాం అనేటటువంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటా ఢిల్లీలో, హైదరాబాద్లో ధర్నాలు, రాసరోకోలు అని ఒక డ్రామాలు ప్లే చేస్తాం. అంటే ఇవన్నీ కూడా మా జాతులలో ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఎడ్యుకేషన్ లేకుండా కాబట్టి కొంత లేట్ అయింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తున్నటువంటి రోజులు ఇవి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ వర్గాలకు ఎక్కడెక్కడ ఏ రంగాల్లో అన్యాయం జరుగుతుందనే దాని మీద కూలంకుషంగా ఏదైతే తీర్మాన్ మల్లన్న గారు ఈ వాదాన్ని ఎత్తుకొని టీఆర్ఎస్ పార్టీతోని కావచ్చు, కాంగ్రెస్ పార్టీతోని కావచ్చు అనేక సందర్భాల్లో వాళ్ళు విభేదించి ప్రశ్నించినటువంటి సందర్భాలు. మొన్నటికి మొన్న మండలిలో ఇప్పటి వరకు బీసీల కోసం మండలిలో మాట్లాడినటువంటి నాయకులు లేడు. మా వర్గాల నుంచి ఎన్నికైనప్పటికీ కూడా వాళ్ళు ఎవరి కంట్రోల్లో ఉంటారు, అగ్రవర్ణాల కంట్రోల్లోనే ఉంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలు ఉన్నా, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నా, బీజేపీ పార్టీలు ఉన్నా ఆ హైకమాండ్ ఏదైతే గైడ్ చేస్తుందో దాన్నే మాట్లాడే పరిస్థితిలో వాళ్ళు. కానీ వాళ్ళ మల్లన్న ఏంది ఓన్లీ బీసీ జాతుల మీద వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాడుతుంది కాబట్టి మన మండలిలో చాలా క్లుప్తంగా విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, అన్ని రంగాలలో ఏ రేషియోలో నష్టం జరుగుతుంది. కానీ జానయ్య యాదవ్ గారు ఆయన ఇండిపెండెంట్గా గతంలో పోటీ చేశారు ఎమ్మెల్సీగా, కానీ అంత అంటే ప్రజలు అంత ఆదరించలేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది, ఎమ్మెల్సీగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక జాతీయ పార్టీలో ఉంటే న్యాయం జరిగిద్దన్న ఉద్దేశంతో వచ్చారు, ప్రజలు కూడా ఆదరించారు. ఏదో ఒకటి జాతీయ పార్టీ ఆదరణ ఉండాలా, మరో పక్క అంగబలం అర్ధబలం కూడా ఉండాలి ఒక పార్టీని కనుక ముందుకు నడిపించాలంటే. ఆ పరిస్థితిలో ఇప్పుడు బీసీలందరూ కూడా ఐక్యమయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? మేము ఏమంటున్నాం అంటే తెలంగాణ రాష్ట్ర సమితి మాకు ఒక గొప్ప ఎగ్జాంపుల్. 1969లో కూడా తెలంగాణ ఉద్యమం జరిగింది, కానీ మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రాలే. కానీ 2001లో పార్టీ మొదలుపెట్టిన తర్వాత 14కి వచ్చేసరికల్లా ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యంతో ఆ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు ఏదైతే ఉన్నాయో అంటే అధికారం ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఇవ్వకపోయే పరిస్థితి లేకుండా వచ్చింది. అంటే ప్రజల చైతన్యం ముందట ఏ పార్టీలో అయినా తలదించక తప్పదు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఈ మధ్య కాలంలో అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన కావచ్చు, సోషల్ మీడియా వచ్చిన తర్వాత కావచ్చు, ప్రతి చివరి వ్యక్తి వరకు కూడా మా బీసీ వర్గాలు ఉన్నటువంటి వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ కోటాతో ఏం జరుగుతుంది అంటే ఈడబ్ల్యూఎస్ వస్తేనేమో రాత్రికి రాత్రి అమలైపోతుంది. బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్ అంటే బీజేపీ అయినా బీసీలకు కావాలంటారు, కాంగ్రెస్ అయినా బీసీలు బాగుండాలంటారు, బీఆర్ఎస్ అయినా బాగుండాలంటారు. కానీ ఎందుకు రావట్లేదు అంటే వీళ్ళంతా తోడు దొంగలు. ఈ అగ్రవర్ణ పార్టీలు ఏవి కూడా బీసీలకు అధికారం వస్తే మన మనుగడ సాగదనేటటువంటి వాస్తవాన్ని మా ప్రజలు గమనించారు. రైట్. అంటే జానయ్య యాదవ్ గారు అన్నారు కాబట్టి అగ్రవర్ణాలని ఒక మాట తీశారు కాబట్టి మేము అడుగుతున్నాను. ఇప్పుడు వరకు కూడా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇంతవరకు కూడా ఒక బీసీ సామాజిక వర్గం అయినటువంటి అంటే టీ అంజయ్య తప్ప ఇంకా మరే సామాజిక వర్గం వాళ్ళు కూడా ముఖ్యమంత్రి కాలేదు. అందరూ కూడా ఎక్కువ సామాజిక వర్గం కలిగినటువంటి వ్యక్తులే పరిపాలించారు. కానీ ఇప్పుడు తీర్మార్ మల్లన్న తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలు ఆదరించే అవకాశాలు ఉన్నాయా? అంటే ఒకటి బీసీల్లో ఐక్యత కొరవటం, బీసీలో ఐక్యత తీసుకురావటంలో నేననేది మేము ఆల్రెడీ సక్సెస్ అయినామండి. ఎట్లా అంటే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు మీరు చూడండి. మేము ప్రసన్న కుమార్ అనే వ్యక్తితోనే మాకు పార్టీ నిర్మాణం లేదు, బూత్ లెవెల్ స్థాయిలో మాకు ఏజెంట్ లేరు, కార్యకర్తలు లేరు. ఓన్లీ మల్లన్న బీసీ వాదంతో మాత్రమే మా ప్రచారం జరిగింది. 2 జాతీయ పార్టీలను గడగడలాడించి 2000 స్వల్ప ఓట్లతోనే ఓడిపోయినటువంటి మేము నైతికంగా గెలిచినాం ఈ రాష్ట్రంలో. బీసీ వాదం బలపడదంటానికి అదొకటే ఎగ్జాంపుల్. మరొకటి ఏం చెప్తున్నామంటే మొలక కొమరయ్య గారు మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, మా బీసీ బిడ్డ మొలక కొమరయ్య గారికి మనం సపోర్ట్ చేసుకుందాం అనుకున్నాం. అత్యధిక మెజార్టీతోని మొలక కొమరయ్య గారు అలా మండలికి వెళ్ళినటువంటి పరిస్థితి. మేము ఈ గలాన్ని ఎత్తిన నాటి నుండి మా ప్రజలు చైతన్యవంతులైనారనే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే 5 ఎమ్మెల్సీలని ఈ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తే ఒక అగ్రవర్ణం లేకుండా భర్తీ చేసినటువంటి చరిత్ర ఇన్నేళ్ల స్వతంత్ర వచ్చిన నాటి నుండి కావచ్చు, తెలంగాణ ఏర్పడక ముందు కావచ్చు, ఏర్పడం కావచ్చు, ఈ ప్రభుత్వాలు చేసిన ప్రతిసారి ఒకసారి మీరు చూడండి 5కు 5 మా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను మాత్రమే ఆ యొక్క మండలిలోకి పంపారు. ఇంకొక మెజార్టీ ఏంటంటే ఇవాళ ఏ క్యాబినెట్ చూసుకున్నా రెడ్లు రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరిగితే రెడ్డి లేని మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇవాళ అగ్రవర్ణాలను ఏదైనా అపాయింట్ చేయాలంటే
భయపడుతున్నటువంటి స్థితికి ఈ పార్టీలను తీసుకురాగలిగినాం. ఇప్పటికే మా 2-3 నెలల పోరాటంలోనే ఓన్లీ మల్లన్న గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమమే దీనికి నిదర్శనం అనే దానికి మేము చెప్తాను. ఇదే మాకు బేసు. మేము రాబోయే ఎన్నికలలో ఇక్కడ మా సొంత పార్టీ అండి, ఇప్పటి వరకు బీసీల కోసం బీసీలని అధికారంలోకి తీసుకొస్తామనేటటువంటి చైతన్యంతో వచ్చినటువంటి పార్టీ లేదు. రైట్. ఈశ్వరెడ్డి గారు ఒక విషయం చెప్పండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని బీఎస్పీ పార్టీలో జాయిన్ అయ్యారు. బీఎస్పీ తెలంగాణ కన్వీనర్గా పనిచేశారు. దాదాపు అంటే చావో రేవో అనేది ప్రజల్లోనే తేల్చుకుంటా ఉన్నారు. చివరికి బీఆర్ఎస్లో ఆయన విలీనం అవడం జరిగింది. బీఆర్ఎస్లో ఇట్లాంటి పరిస్థితులు చూస్తూ ఉంటే అంటే పోరాడొచ్చు, చేస్తారు, కానీ ఏదో ఒక రోజు పార్టీలో వేరే పార్టీలో విలీనం చేసే పరిస్థితులు సందర్భాలు ఉన్నాయి. అంటే అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు కదా. మీరు మంచి మంచి పాయింట్ లేవదీశారు. అంటే ఇక్కడ జానయ్య గారు, నేనేం మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు. లాస్ట్ ఎన్టీ రామారావు గారు కూడా, అంటే మీరు రాకముందు ఇందులో డిస్కషన్ లో జాయిన్ కాకముందు చెప్పాను, ఎన్టీ రామారావు గారు కూడా ఆత్మగౌరవం పేరిటనే, తెలుగు వారి ఆత్మగౌరవం పేరిటనే పార్టీని స్థాపించారు. వారు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మీరు అంటే మల్లన్న గారు మీ పార్టీ ఏదైతే ఆత్మగౌరవం పేరిట తీసుకొచ్చిన బీసీల ఆత్మగౌరవం నినాదం పేరిట మీరు ముందుకు రావడం సంతోషము. ఆ విధంగా మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఎన్టీ రామారావు గారికి 9 నెలల సమయం ఉంటే ఇప్పుడు మీకు 3 సంవత్సరాల సమయం ఉంది. సో మీకు సమయం ఉంది కాబట్టి మీరు పార్టీని విస్తరించడానికి కూడా అవకాశం ఉంది, స్కోప్ పెద్దగా ఉంది. ఇప్పుడున్న పొలిటికల్ క్రైసిస్ లో కొంత స్పేస్ కూడా ఉంది. అంటే బీసీల విషయంలో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు రవి గారు ఒక పాయింట్ అన్నారు, ఏది ప్రవీణ్ గారి గురించి. కరెక్టే, వారు సక్సెస్ కాలేకపోయారు. వారు సక్సెస్ కాకపోయినంత మాత్రాన మల్లన్న గారు సక్సెస్ కారా అనే క్వశ్చన్ అవసరం లేదు మనకు. డెఫినెట్ గా మల్లన్న గారికి నుదిటే రాత ఉన్నది అనుకోండి, అవుతారు డెఫినెట్ గా. అందుకే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు బిగినింగ్ ఇది 0 నుంచి ఒక అడుగు ముందుకేశారు. నిన్న 0, ఇవాళ ఒక అడుగు ముందుకేశారు. రేపు ఇంకా ఎలక్షన్స్ కి 3 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ఒక అట్లీస్ట్ ఒక 9-10 సీట్లైనా వారు సాధించుకున్నట్లయితే బీసీల గలాన్ని అసెంబ్లీలో అంటే చట్టసభలో వారు రేజ్ చేయడానికి ఒక అవకాశం దక్కుతుంది. వెంటనే అధికారంలోకి వస్తారా అంటే ఇప్పుడున్న కమర్షియల్ యాక్టివిటీ జరుగుతున్నది. పొలిటికల్ పార్టీస్ మధ్యలో అంతా కూడా కమర్షియల్ వ్యవహారమే ఉంది. అన్ని డబ్బులు మల్లన్న గారి దగ్గర లేవు. ప్రతి పార్టీని తీసుకొచ్చి నడిపించేంత శక్తి వారి దగ్గర లేదు. వారికి ఉన్నది, మల్లన్న గారికి ఉన్నది ఏంటి అంటే గలం, వాయిస్ ఉంది. మల్లన్న గారికి గలం ఉంది కాబట్టి డెఫినెట్ గా 100% ఆయన వాక్చాతుర్యంతో ముందుకెళ్తారని చెప్తున్నారు. ఇక్కడ ఒక విషయం నేను అంటే మన జానయ్య గారి దృష్టికి ఒక విషయం తీసుకొద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇటీవల జరిగిన కులగణన సర్వే ద్వారా మీరు అన్నట్లు 60% బీసీలు ఉన్నారు. అయితే ఇప్పుడు మల్లన్న గారు ఒక పార్టీ, ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు ఒకటి, బీజేపీ వాళ్ళు ఒకటి, బీఆర్ఎస్ వాళ్ళు, ఇట్లా ఇంతమంది ఈ 60% పంచుకుంటే ఎట్లా? ఇప్పుడు 60% మంది బీసీలు ఉన్నారండి. 60% అన్ని పార్టీలు పంచుకుంటే అని నేను అడుగుతున్నా జానయ్య గారిని ఈ చర్చ ద్వారా. సమాధానం చెప్తే హ్యాపీ, లేదంటే మల్లన్న గారు మన డిస్కషన్ వింటున్నారు అనుకుంటే వారు ఇమీడియట్ గా లైన్ లోకి వస్తారు. రైట్ జానయ్య గారు చెప్తే ఈశ్వరెడ్డి గారు జానయ్య గారు ఈశ్వరెడ్డి గారు అడుగుతుంది అదే. ఏంటంటే 60% సమాజంలో ఉన్నటువంటి 60% బీసీలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఒక పక్క కాంగ్రెస్, మరో పక్క బీఆర్ఎస్, మరోపక్క మన బీజేపీ పార్టీలు ఇవన్నీ కూడా పంచుకుంటూ ఉంటే అంటే అందరూ కూడా బీసీలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి తీన్మార్ మల్లన్నకి సహాయ సహకారాలు అందిస్తే బీసీలకి రాజ్యాధికారం వచ్చే హక్కు ఉంది, బీసీలకి హక్కులు వచ్చే అవకాశం ఉంది. మరోపక్క వాళ్ళ యొక్క ఆత్మగౌరవం ఏదైతే ఉందో అది సాధ్యమయ్యే అవకాశాలు. మరి వీళ్ళందరూ కూడా ఆ బీసీల్లోనే చీలిక వస్తే ఏంటి పరిస్థితి? మేమేమంటున్నాం అంటే మాకు ఈ 70-80 ఏళ్ళ నుండి జరుగుతున్నటువంటి అన్యాయాల మీదనే ఈ పార్టీలలో ఉండబడినటువంటి అన్ని పార్టీల నుంచి కూడా మాకు ఏ రకమైనటువంటి అన్యాయం జరిగిందనేది ఆల్రెడీ అంటే గతంలో సోషల్ మీడియా లేనప్పుడు, మా దాంట్లో ఎడ్యుకేషన్ లేనప్పుడు మేము కూడా అట్టనే గుడ్డిగా నమ్ముకుంటూ పోయినాం. కానీ వాళ్ళ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుంది, ఎవరి చేత జరుగుతూ ఉంది. దాంట్లో మీరు అనేది ఏంటంటే 60%లో చీలిపోతారంటారు. 60% ఓట్లతోనే ఏ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి పోయిన పరిస్థితి లేదు. ఏదో 40% బీసీలు ఐక్యతగా రావాలి కదా, మిగిలినటువంటి సామాజిక వర్గాలు. ఏమంటారంటే బీసీలలో కూడా 100% వస్తారని ఎక్స్పెక్ట్ చేయము. కానీ 10-20% అట్లాంటి ఉంటారు. కానీ అయినా మెజార్టీగా ఉన్నబడినటువంటి మా దాంట్లో ఉన్నటువంటి ఈ వర్గాలలో 130 జాతుల నుంచి
కులానికి 10% 15% చదువుకున్నటువంటి సమాజం ఉంది మాకు ఇవాళ. వాళ్ళందరూ యాక్టివ్ అయితే సరిపోతుంది. ఇంకొకటి ఏం చెప్తున్నామంటే ఇవాళ కేసీఆర్ ఆర్థికపరమైనటువంటి విషయాలు కూడా ఉన్నారు. 2014 ఎన్నికలలో స్థానిక సంస్థలలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ అన్నీ కూడా కాంగ్రెస్కు చేతి గుర్తు మీద ఓట్లేసారు. ఈ రాష్ట్రాన్ని సాధించడంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించిన వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ అని నమ్మిండ్రు కాబట్టి వాళ్ళ మనీ ఎక్కడ పనిచేయలే. వాళ్ళు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు తీసుకున్నా పోయి కారు గుర్తు మీద ఓట్లేసి వచ్చారు. ఎందుకు చెప్తుంటే ప్రజల్లో చైతన్యం వచ్చిన తర్వాత ఇవేవి పనిచేయవండి. ఇవాళ మా సమాజానికి కూడా జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మా విద్యావంతులు, మా మేధావులు, మా నిరుద్యోగులు అందరికీ అవగాహన వచ్చింది. ఎందుకు అంటే ఒక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనగానే ఇంత రాత్రికి రాత్రి అమలు ఎందుకు అవుతుంది, మాకిచ్చిన హామీల మీద ఎందుకు కాదు, ఇవాళ ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెడితే మా వాటా ఎక్కడుంది, ఇవన్నీ తెలిసిన తర్వాత. కానీ మీరు అన్నట్టు జానయ్య యాదవ్ గారు, మరి మిగిలినటువంటి పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీ నాయకులు అవ్వచ్చు, లేకపోతే బీజేపీలో ఉన్నటువంటి బీసీ నాయకులు అవ్వచ్చు, లేకపోతే బీఆర్ఎస్లో, మరి వీళ్ళందరూ కూడా ఏకమై వాళ్ళ యొక్క పార్టీలపై ఒత్తిడి తేవచ్చు, లేకపోతే చట్టసభల ద్వారా నినాదించవచ్చు కదా మాకు బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి. ఏదైనా న్యాయం చేసిందంటే ఆ పార్టీలకే వాళ్ళు కొమ్ము కాస్తున్నారు, ఆ పార్టీలనే హైక్ చేసుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా ఒక పక్క బీజేపీ అంటుంది మేము అధికారంలోకి వస్తే బీసీఏ మొట్టమొదటి ముఖ్యమంత్రి అవుతానని చెప్పేసి బీజేపీ చెప్తుంది. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కదా. అందుకే కదా ఇప్పుడు మా జాతులని ఒకటేదే అని అంటాను. ఏ పార్టీలు ఉన్నా కూడా వాళ్ళ హైకమాండ్ ఎవరి చేతిలో ఉంటుంది, అగ్రవర్ణాల చేతిలో ఉంటుంది ఆ పార్టీ డైరెక్షన్ అంతా. అందులో ఏ మూలనో ఎక్కడో కాడ మా బీసీలు ఉంటారు. మా బీసీలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే కెపాసిటీలు లేరు. వీళ్ళందరూ నడిపించేది అగ్రవర్ణం. కాబట్టి ఈ పార్టీలతో మనకు న్యాయం జరగదనేటటువంటి వాస్తవాన్ని మా ప్రజలకు మేము తీసుకుపోతా ఉన్నాం. ప్రజలు ఇవాళ చైతన్యవంతులు అవుతా ఉన్నాం. నాయకులతో ఎక్కడ లేదండి. నేను 2014 మీరు మా రెడ్డి గారికి ఐడియా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో 6.5 ఫీట్ల అడుగులు 5.5 ఫీట్ల అడుగులు అడ్డం నిలువ ఉన్నటువంటి తెల్ల బట్టలు వేసుకుని తిరిగేటటువంటి నాయకులు ఉండేది అప్పటి వరకు 2014. టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తీసుకుని పోయేటప్పుడు చినిగిన లాగులు లబ్బర్ చెప్పులు వేసుకుని పోయి బీఫామ్ సబ్మిట్ చేసినటువంటి చరిత్ర. కానీ ఓట్లు ఎవరికి వేసారండి? ప్రజలు అక్కడ తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్న క్రమంలో ఎవరైతే జెన్యున్గా వాళ్ళ కోసం పనిచేసినని నమ్మినరో వాళ్ళకు అంగీ చక్కగా లేకపోయినా, లాగు చక్కగా లేకపోయినా, స్లిప్పర్ చెప్పులు ఉన్నా కూడా చూడలే, ఓటు మాత్రం వీళ్ళకి వేయాలని. అయితే మేము అనేది కూడా ఏంటంటే మా జాతులు ఇవాళ చైతన్యవంతులు అయినరు, చదువుకున్నారు. మాకు ఉద్యోగాలకు దూరం కావడానికి, రాజకీయంగా దూరం కావడానికి, మాకు ఇవన్నీ అందకపోవడానికి కారణం ఎవరంటే ఈ 70-80 ఏళ్ళ నుంచి పరిపాలిస్తున్నటువంటి ఆ 4-5% లేనటువంటి వాళ్ళే కాబట్టి, అగ్రవర్ణాలే కాబట్టి వాళ్ళతోనే మనకు ఈ నష్టం జరిగిందనేది గమనించారు. కాబట్టి నాయకులతో పని లేదు, ప్రజలు చైతన్యం అవుతా ఉన్నారని చెప్తా ఉన్నాం. ఈశ్వరరెడ్డి గారు, జానయ్య యాదవ్ గారు చెప్పే విషయాలకు మీరు ఏకీపిస్తారా? జానయ్య గారు, మీరు అవకాశం ఉంటే మల్లన్న గారికి చెప్పండి, ఈశ్వరరెడ్డి ఇలా అన్నారని. మీరు ఇప్పుడు మీ ముందు ఉన్న ఇమీడియట్ మార్గం ఏమిటి అంటే, మిగతా పార్టీల మీద అంటే బీసీలకు నమ్మకం పోయింది కాబట్టి ఇప్పుడు బీసీల కోసం కొత్తగా ఆవిర్భవించిన టీఆర్పీకి తరలి రండి అని మిగతా పార్టీల్లో ఉన్న బీసీలందరూ కూడా మా టీఆర్పీలో చేరండి అని పిలుపు ఇవ్వాల్సిన పరిస్థితి మీకు ఉన్నది. తప్ప వేరే మార్గం మీ దగ్గర ఇప్పుడు ఇమీడియట్ గా అయితే ఏం లేదు. ఇప్పుడున్న పొలిటికల్ సినారియోలో అంటే ఎన్ని పార్టీస్ కూడా అంత మనీతోనే నడుస్తున్నాయి, కమర్షియల్ యాక్టివిటీ నడుస్తుంది. మీరు నిలబడే పరిస్థితి లేదు. నాకు తెలుసు మల్లన్న గారి శక్తి సామర్థ్యాలు ఏమిటో నాకు తెలుసు, ఫైనాన్షియల్లీ కూడా. సో కాబట్టి ఇమీడియట్ గా చేయాల్సింది ఏంటంటే, మీరు నిధుల సమీకరణ అనేది అది జరుగుతుంది వేరే విషయం. కానీ ఇమీడియట్ గా మిగతా పార్టీల్లో ఉన్న వాళ్ళంతా కూడా బీసీలంతా నమ్మకం లేని వాళ్ళంతా కూడా మా దగ్గరికి రండి అని చెప్పి పిలుపు ఇవ్వండి. ఇంకా చేయాల్సింది ఇమీడియట్ గా నా చిన్న సజెషన్. రెడ్డి గారు, ఈశ్వరరెడ్డి గారు, మేము ఏమంటున్నాం అంటే, నిన్న మేము పార్టీ లాంచ్ చేసిన మరుక్షణమే ఈ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రతి బీసీ కుటుంబంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఈ పార్టీలో సభ్యుడు అనేటటువంటి వాయిస్ మేము ఇచ్చేసినాం. మీరు అనేది మా కాడ బడ్జెట్ లేదు, మాకు నిన్నటి నుంచి మాకు వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏందనేది మాకు తెలుస్తుంది. మా కాడ మీరు బడ్జెట్ లేదంటారు. మేము ఏమంటున్నాం అంటే, ఈ రాష్ట్రంలో సగానికి పైన మీరే చెప్తారు, మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం ఉన్నాం. మా కాడ ఆర్థికపరమైనటువంటి వనరులు ఉన్న వాళ్ళు కూడా ఉండరు. మాకు మీ మేజర్గా చెప్పేది అంటే, అసలు మాకు ఓటు కొనుక్కోవాల్సిన ప్లేస్ లో మేము లేము అంటున్నాం. మా ఓటు చేతి వినండి రెడ్డి గారు, వినండి మాకు ఓటు కొనుక్కోవాల్సినటువంటి ప్లేస్ లో మీ ఓట్లు కూడా వద్దంటున్నాం. మేము అగ్రవర్ణాల ఓట్లు మాకు వద్దంటున్నాం. ఎందుకు వద్దంటున్నాం అంటే, మా జాతరలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మా ప్రజలను చేత మా ఓట్లు మేము వేసుకోగలిగితే చాలు. మేము మాకు ఇంకా అవతల ఓట్లు అవసరం లేదు, మాకు డబ్బులు అవసరం కూడా లేదు.
ఓన్లీ ఒక బీసీలు కనుక సపోర్ట్ చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ కూడా Right. మేము అందులో మాకు ఇచ్చబడిన నిన్నటి క్యాబినెట్ నిన్న మా స్టేట్ కమిటీలో కూడా Right. రెడ్డి కూడా అవకాశం కల్పించినాం. కాబట్టి రైట్ మంచి రైట్ నినాదంతోనే రైట్ ఆత్మగౌరవం థ్యాంక్ యూ అండి ఈశ్వర్రెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే ఒట్టే జానయ్య యాదవ్ గారు, జనరల్ సెక్రటరీ టీఆర్పీ పార్టీ నుంచి స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా తెలంగాణలో ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక తీసుకుపోతుంది, మరోపక్క బీసీలు ఏ విధంగా ఆ పార్టీని ఆదరించబోతున్నారు అనేది మనం రానున్న రోజుల్లో చూద్దాం. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్లోనే అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా యజం.